ఈరోజు వాక్య సందేశము దేవుని చేత ప్రేమించబడిన కుటుంబములు. దేవుడు 2 కుటుంబాలుగా మిమ్మల్ని చూడాలనుకుంటున్నాడు. ఒకటి భూమి మీద ఆస్వాదింపబడిన కుటుంబముగాను, 2 భూమి మీద ఉండగానే ఆత్మీకంగా కట్టబడిన కుటుంబముగా నేను చూడాలని ఆశపడుతున్నాడు. ఇక్కడ మత్తయి సువార్త 19వ అధ్యాయము 3 నుండి 6 వచనాల్లో మనం గమనించినట్లయితే, పరిసయ్యులు ఆయనను శోధింపవలనని ఆయన యొద్దకు వచ్చి, ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడుగగా, ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించెననియు, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరముగా ఉందురని చెప్పిననియు మీరు చదవలేదా? కాబట్టి వారెకను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని చెప్పెను. భార్యాభర్తల్ని జతపరిచేవాడు దేవుడే. ఆ జతపరచబడినటువంటి భార్యాభర్తలు జీవితకాలం అంతా కలిసిమెలిసి అన్యోన్యంగా జీవించి వారు కుటుంబంలో పిల్లాపాపలను కలిగి ఆ కుటుంబ వ్యవస్థని చక్కగా తీర్చిదిద్దుకుంటూ అందరూ తమ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఆ కుటుంబమే మరలా ఆత్మీయ కుటుంబంగా కట్టబడి ఆ ఆత్మీయ కుటుంబం దేవుని రాకుండా ఎత్తబడాలి అనేది దేవుని హృదయవాంఛ. ద ఐడియల్ ఫ్యామిలీ దట్ గాడ్ లవ్స్. ఎటువంటి కుటుంబాన్ని దేవుడు ప్రేమిస్తాడు? కుటుంబాన్ని, భార్యను ప్రేమించే భర్తగా ఉండాలని ఒక కుటుంబ యజమాను గురించి దేవుని హృదయవాంఛ. పురుషులుగా మీ బాధ్యత ఏంటో దైవవాక్యం స్పష్టంగా మాట్లాడుతుంది. నీవు నీ భార్యని, నీ ఇంటిని ప్రేమించే భర్తగా ఉండాలి. భర్త యొక్క బాధ్యతలు ఏంటో ఇక్కడ చాలా స్పష్టంగా దేవాతి దేవుడు రాయించాడు. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం వాక్యం ఈ విధంగా ఉన్నది, అటువలనే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. తర్వాత కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనంలో కూడా, భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. మీ భార్యల్ని మీరు మనపూర్వకంగా ప్రేమించండి. ఆమెకి ఏ స్థితి ఉన్నా, నువ్వు ఆశించినంత ఆ స్థితిగతులు ఆమె ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా ఒక్కసారి నువ్వు భర్తవయ్యావంటే, ఆమెకు అనారోగ్యం ఉన్నా, నువ్వు ఆశించినటువంటి ఆ ఎక్స్పెక్టేషన్కి నీ భార్య ఊహించినంతగా ఆమె సమర్థవంతంగా కొన్ని పనులు చేసినా చేయలేకపోయినా, నీ బాధ్యత నీ భార్యను ప్రేమించటమే. ఆమెని నిష్ఠూర పెట్టొద్దు. ప్రతి విషయంలో కూడా ఏలెత్తి చూపించి విమర్శించే ఒక విమర్శనాత్మకమైన దృష్టితో ఉండటానికి భర్త పాత్రను దేవుడు నీకు ఇవ్వలేదు. కానీ ప్రేమ అన్నిటినీ తాళుకుంటుంది, ప్రేమ అన్నిటినీ సహిస్తుంది. అలానే నువ్వు ప్రేమించే భర్తగా సహించుకొని, ఓర్చుకొని, తాళుకునే విధంగానే ఉండాలి తప్ప నువ్వు నిష్ఠూర పెడుతూ ప్రతి చిన్నదానికి పెద్దదానికి ఆమె కళ్ళంట కన్నీటి పర్యంతం చేస్తే నీ మీద దేవునికి కోపం రావటానికి నీ ప్రవర్తనే కారణమవుతుంది. అలానే ఒక కుటుంబంలో యజమానుడు ఒక భర్తగాను, అలానే ఒక తండ్రిగా కూడా తన బాధ్యతలు ఏది చేస్తే బాగుంటుందో బైబిల్ గ్రంథంలో మరి చాలా స్పష్టంగా రాయబడి ఉన్నాయి. 2 కొరింథీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం, 1 తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో, ఫాదర్ షుడ్ బి ఏ ప్రొవైడర్. పోషించేవాడిగా తండ్రి ఉండాలి. బద్ధకస్తుడుగానో, సోమరిగానో, ఖాళీగా కూర్చునే వ్యక్తిగానో, ఇంటి వారిని పట్ల బాధ్యత లేనటువంటి బాధ్యతారాహిత్యం కలిగి పిల్లల్ని, భార్యని అలా వదిలేసి తన ఇష్టానుసారంగా తిరిగే వ్యక్తిగా ఉంటే తప్పక ఆ వ్యక్తిని దేవుడు గద్దిస్తానంటున్నాడు. ఇక్కడ వాక్యంలో మనం గమనిస్తే 2 కొరింథీ 12వ అధ్యాయం 14వ వచనంలో, పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చదగినది కదా అని ఉంటుంది. 1 తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో మనం గమనించినట్లయితే, ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉంటాడు. ఎవరైనా విశేషముగా తన ఇంటి వారిని సంరక్షించకుండా, పోషించకుండా, వారిని నెగ్లెక్ట్ చేసి వాళ్ళ దాన్ని వాళ్ళు వదిలేసి చిన్న గొడవ పెద్ద గొడవ అయితే ఇంట్లోంచి పారిపోవటం, నాన్నేడి అని అంటే ఆయన ఎక్కడికి వెళ్ళాడో తెలియదని అమ్మ చెప్పటం, ఇలాంటి బాధాకరమైన స్థితి కలిగిన కుటుంబాలు కొన్ని ఉన్నాయి. కానీ అలాంటి కుటుంబాలను దేవుడు ఏం మాత్రమే ఇష్టపడట్లేదు. దైవజనమా, అలాంటివి ఎంటర్టైన్ కూడా నీ ఇంట్లో చేయటం దేవునికి ఇష్టం లేదు. అలా చేస్తే దేవుడు నీ ఇంటిని వదిలేసి వెళ్ళిపోతాడు. ఆయన నీ ఇంట్లో దేవుడు ఉండాలి అంటే నువ్వు ఆయన వాక్యాన్ని గౌరవించాలి, మర్యాద కనబరచాలి. భయముతో నువ్వు నడుచుకున్నప్పుడే నీ కుటుంబంలో ఆశీర్వాదాలు నిలకడగా నిలిచి ఉంటాయనే విషయాన్ని ఈ వాక్యం హెచ్చరిస్తూ ఉన్నది. భర్తగా భార్య పట్ల పోషించాలనే ఒక భావన, అది బాధ్యత, అది భారముగా ఎప్పుడు అనుకోకూడదు. నా పాలిట పడ్డారు వీళ్ళని అనుకోకూడదు.
వీళ్ళందరికీ తిండి పెట్టాల్సి వస్తుంది అనుకోకూడదు. అది నీకు ఇవ్వబడిన ప్రివిలేజ్గా నువ్వు భావించి వారి పట్ల ప్రేమతో నువ్వు చేస్తే దేవుడు నీలో సంతోషిస్తాడు. గుడ్ ఫాదర్స్ గురించి, మంచి తండ్రుల గురించి రిఫరెన్స్లు ఎన్నో ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6 నుండి 11 వచనాలు, సామెతలు 13వ అధ్యాయం 24, సామెతలు 19వ అధ్యాయం 18వ వచనం, సామెతలు 29వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే ఒక తండ్రి శిక్షించేవాడిగా ఉంటారు. పిల్లలకు కోపం రేపకుండా వారితో జ్ఞానంగా మాట్లాడే తండ్రిగా ఉంటాడు. తన ఇంటి వారికి బోధించే వ్యక్తిగా ఉంటాడు. తన భార్యకి అనేకమైన మంచి విషయాలు బోధించి ఆమెలో ఉన్న అజ్ఞానాన్ని, మూఢత్వాన్ని, భయాన్ని పారదోలి ఆమెను దేవుని యొక్క కృపలోనికి నడిపించేటువంటి వ్యక్తిగా ఉంటాడని కూడా బైబిల్లో రాయబడి ఉన్నది. ఇలాంటి కుటుంబంలో భర్తలు మినిమం కనీసం ఇవన్నీ చేయటం అనేది వారి ధర్మము అనేది బైబిల్ గ్రంథం స్పష్టంగా మాట్లాడుతుంది. అలానే భార్యల యొక్క ధర్మము, విధి విధానాలు ఎలా ఉండాలో కూడా మనం చూద్దాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4 నుండి 5 వచనాలు, కొలస్సీ 3వ అధ్యాయం 18వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23 నుండి 24 వచనములు, మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 2 వచనాలు. ఇవన్నీ కూడా స్త్రీలను గురించి విశేషముగా చెప్పబడినటువంటి రిఫరెన్స్లు, వాక్యాలు. స్త్రీలైనటువంటి వారు, ఒక తల్లి పాత్ర, భార్య పాత్రను వహిస్తున్న వారందరూ ఈ వాక్యాన్ని తప్పకుండా చదువుకోవాలి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4 నుండి 5 చూస్తే, యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను, శిశువులను ప్రేమించువారును, స్వస్థబుద్ధి గలవారును, పవిత్రులను, ఇంటి ఉండి పనిచేసుకున్న వారును, మంచి వారినై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశం చేయవారై ఉండవలననియు బోధించుము. వారి ఇంట్లో పనులు చేసుకుంటూ వారు మంచి ఉపదేశించేవారిగా, వారు ఉద్యోగములు చేసుకునేవారిగా, వారు పనులు చేసుకునేవారిగా, వారు సామర్థ్యంగా తమ కుటుంబాన్ని నడిపించుకునేవారిగా, భర్తలకు అన్ని విషయాల్లో లోబడి ఉండాలనే వాక్యము చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. కాబట్టి అది స్త్రీకి గౌరవము, అలంకారము. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో కూడా భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి అని వాక్యంలో మనం చూస్తున్నాం. అలానే తల్లి అనేటువంటి ఆ పదం ఎంతో అమూల్యమైంది. ఒక స్త్రీ తన పాత్రను కుటుంబంలో భార్యగానే కాదు కానీ తల్లిగా కూడా తన పాత్రను ఎంతో ఘనంగా పోషించవచ్చు. తల్లి ఎప్పుడూ కూడా కంఫర్ట్స్ గురించి ఆలోచన చేయదు. తన పిల్లలు తన్ని గొప్పగా హెచ్చించాలనో లేదంటే అవి ఇవి కొనివ్వాలనో ఆశపడదు. కానీ ఒక తల్లి ఎప్పుడూ కూడా తన పిల్లలు తన్ని ప్రేమించాలని కోరుకుంటుంది. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో ఉంటుంది, తల్లి తన పిల్లల్ని అత్యధికంగా ప్రేమించే స్త్రీగా ఉండాలని. 2 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో మనం గమనించినట్లయితే, ఒకవేళ భర్త ఆత్మీయ జీవితంలో ప్రాధాన్యత ఇవ్వని వ్యక్తి అయితే, అసలు సంఘానికే రాని వ్యక్తి అయితే, తల్లే ప్రార్థన చేసే వ్యక్తి అయితే పిల్లల్ని ఆత్మీయంగా పెంచే బాధ్యత కూడా తల్లే తీసుకోవాలి. ఇక్కడ తిమోతి అనేటువంటి ఒక గొప్ప దైవ సేవకుడు తయారయ్యాడు. యవన కాలంలోనే అపోస్తలుడైన పౌలు యొక్క పరిచర్యలో ఒక ట్రైనింగ్ పొందుకొని గొప్ప దైవ సేవకుడు అయ్యాడు. ఇతని తండ్రి గురించి ఇక్కడ మాట్లాడటం లేదు. ఈమె తల్లిలో ఉన్న భక్తి గురించి, ఆ బాబు యొక్క అమ్మమ్మలో ఉన్న భక్తి గురించి రాయబడుతుంది. ఈ ఇంట్లో పురుషులు ఉన్నారా లేరా అనేది స్పష్టంగా లేదు, కానీ స్త్రీలే భక్తి పరులై ఉండి తమ పిల్లల్ని భక్తిలో నడిపించినట్లుగా చాలా స్పష్టంగా రాయబడింది. కాబట్టి కొన్ని కుటుంబాల్లో భర్తలు రక్షణలోనికి రానప్పుడు, విశ్వాసజీవితం లేనప్పుడు, తల్లులు ప్రార్థన చేస్తున్నప్పుడు బిడ్డలకి దేవుని యొక్క విషయాలు కథలుగా వివరిస్తూ భక్తిలోనికి మార్చుకునే ఆ శక్తి, ఆ కృప కూడా దేవుడి నిశ్చయముగా స్త్రీకి ఇచ్చి ఉన్నాడు దైవజనమా. అదే రీతిగా డ్యూటీస్ ఆఫ్ చిల్డ్రన్స్ ఎలా ఉండాలంటే టు ఒబే దేర్ పేరెంట్స్. పిల్లలైన వారందరూ కూడా తప్పకుండా తమ తల్లిదండ్రులకు విధేయులై ఉండాలని ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలోను, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో కూడా ఉంటుంది. హానర్ దై పేరెంట్స్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2 నుండి 3 వచనాల్లో నీ తల్లిని నీ తండ్రిని ఘనపరచాలని ఉంటుంది. నిర్గమకాండ 20వ అధ్యాయము 12వ వచనంలో స్వయంగా దేవాతి దేవుడే ఆయన రాసిన 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞగా నీ తల్లిని నీ తండ్రిని కూడా సన్మానించమని ఈ వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. మొదటి తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో నిజముగా అనాథలైన విధవరాండును సన్మానింపుము. అయితే ఏ విధవరాలికైనను పిల్లలు గాని మనుములు గాని ఉండిని ఎడల వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయుటకును నేర్చుకొనవలను. ఇది దేవుని దృష్టికి అనుకూలమైనది. తల్లిదండ్రులకి పిల్లలు ప్రత్యుపకారం చేయుటను నేర్చుకోవాలి. ఒకవేళ నీకు తెలియదేమో ఇప్పటి వరకు, ఇంతవరకు ఆ విషయాన్ని నువ్వు నెగ్లెక్ట్ చేసావేమో, మా అమ్మ మా నాన్న నన్ను చూసుకుంటారులే అనుకుంటూ వచ్చావేమో. కానీ నీకంటూ ఒక వయసు వచ్చింది. 20 సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తి కూడా, ప్రతి యవ్వన బిడ్డ ఆలోచన చేయాలి, నా తల్లిదండ్రులకి నేనే విధంగా చూసుకోవాలి, భవిష్యత్తులో వారికి కావాల్సిన అక్కర్ల అవసరాలు నేను ఎలా తెచ్చాలనే
అవగాహన అనేది పరిపూర్ణంగా సిద్ధపడిపోవాలి. దేవుని దృష్టికి అనుకూలమైన కార్యాలు ఎప్పుడైతే ఒక ఇంట్లో ఉన్నటువంటి వారు చేయటం ప్రారంభిస్తారో ఆ ఇల్లు ఫలించటం ప్రారంభిస్తుంది. ఆ ఇంట్లో దేవుని యొక్క ఆశీర్వాదాలు రావటం ప్రారంభమవుతాయి. ఒక మాదిరికరమైన భక్తి కలిగిన జీవితానికి ఏ ఇల్లు అయితే అలవాటు పడుతుందో ఆ ఇంటి చుట్టూ దేవుడు కంచె వేస్తానంటున్నాడు. ఇది యేసయ్యకి చాలా ఇష్టమైన కుటుంబాలు. ప్రభు అందుకనే బైబిల్ గ్రంథంలో పిల్లలు ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి అన్నీ కూడా చాలా స్పష్టంగా రాసి ఉంచాడు. దానికి తన తండ్రిని తన ఇంటి వారిని జాగ్రత్తగా చూసుకున్నాడు అంటానికి ఒక మంచి మాదిరి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఉన్న యోసేపు గురించి మనం మాట్లాడవచ్చు. యోసేపు యొక్క తన అన్నదమ్ములు అందరూ కలిసి చిన్నవాడికి కీడే చేయాలని ఆలోచించారు, కానీ మేలు చేయాలని ఎవ్వరూ అనుకోలేదు. వాళ్ళలో పుట్టినటువంటి చిన్న అసూయ వారి తమ్ముడిని చంపాలని, గోతులో పడేయాలని, వేరే దేశం వాళ్ళకి అమ్మేయాలని నికృష్ట స్థితిలోనికి దిగజార్చింది. దేవుని బిడ్డ, నీ ఇంట్లో ఉన్న నీ సొంత రక్త సంబంధుల మీద నీకు అసూయ ఈస్తుంటే అది చాలా భయంకరమైంది. అసూయ అది ఎముకలకి కుళ్ళు, అది క్యాన్సర్ వ్యాధి కన్నా భయంకరమైంది. అందువల్లనే ఎవరి పట్ల ఎటువంటి అసూయ ఈర్ష్య భావం నువ్వు కలగకుండా నీ ఇంటి వారి పురోభివృద్ధిని నువ్వు చూసినప్పుడు దాన్ని బట్టి నువ్వు సంతోషించటమే తప్ప నువ్వు వారిని బట్టి అసూయ పట్టడం వల్ల నీకు వచ్చే ఖ్యాతి కానీ మేలు కానీ ఏమీ లేదు. కానీ నీ దీనస్థితిలో కూడా నువ్వు దేవుడిని కనపరుస్తూ ఉంటే నీ దీనస్థితిని చూసిన దేవుడు నీ ఇంటి వారందరికన్నా నీ సహోదరులందరికన్నా నిన్ను పైవాడిగా నిలబెట్టగల శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు, ప్రేమించే దేవుడు. యోసేపు తన సహోదరుల పట్ల అనుచితంగా ప్రవర్తించలేదు, కానీ వాళ్ళు తన కీడు చేశారని తిరిగి ఆయన కూడా కీడు చేయలేదు, కానీ కీడు చేసిన వానికి మేలు చేశాడంట. మేలు చేసి వారిని దేవుని ప్రేమతో హత్తుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆదికాండము 45వ అధ్యాయము 23 నుండి 24. అతడు తన తండ్రి నిమిత్తము ఐగుప్తులోనున్న మంచి వస్తువులను మోయుచున్న 10 గాడిదలను అతడు తన తండ్రి నిమిత్తము ఐగుప్తులోనున్న మంచి వస్తువులను మోయుచున్న 10 గాడిదలను మార్గమునకు తన తండ్రి నిమిత్తము ఆహారమును ఇతర ధాన్యమును తన సహోదరులతో సాగనంపి వారు బయలుదేరుచుండగా మార్గమందు కలహపడకూడదని వారితో చెప్పాడంట. నాన్న కోసం శ్రేష్టమైనవి విలువైనవి ఐగుప్తు దేశం నుండి ఆయన పంపించినట్లుగా మనం చూస్తున్నాం. ఆదికాండం 45వ అధ్యాయం 27వ వచనంలో చూస్తే యాకోబు ఈ వార్త విన్నప్పుడు అతని హృదయము తెప్పరిల్లిందంట. పిల్లలను కూర్చున్నటువంటి మంచి వార్తలు విని తల్లిదండ్రుల హృదయాలు తెప్పరిల్లాలి. అలా తెప్పరిల్లాలనే దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. దైవజనమ, తన కుమారుడు యోసేపు యొక్క జీవితం గురించి అతను బ్రతికున్నాడని విన్నప్పుడు, ఇలాంటి స్థితి కలిగి ఉన్నాడని, ఇతని మంచి మాటలు పలికి పంపించాడు అని విన్నప్పుడు యాకోబు యొక్క హృదయము తెప్పరిల్లింది. అంత మాత్రమే కాదు, కానీ ఆదికాండము 47వ అధ్యాయము 11వ వచనంలో ఆ దేశంలో రామశేషను మంచి ప్రదేశంలో వారికి స్వాస్థ్యం ఇచ్చెను. మరియు యోసేపు తన తండ్రిని తన సహోదరులను తన తండ్రి కుటుంబంలో వారందరినీ వారి వారి పిల్లల లెక్క చొప్పున వారికి ఆహారం ఇచ్చి సంరక్షించను అని రాయబడి ఉంటుంది. ఎంత మంచి ప్రేమ కలిగిన హృదయం ఇది. ఈరోజు నీకు నీ ఇంట్లో అన్నదమ్ముల కన్నా అక్కచెళ్ళ కన్నా నువ్వు మంచి ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పుడు ఆ స్థానాన్ని బట్టి దేవుణ్ణి గనపరిచి నీ అన్నదమ్ములు అక్కచెళ్ళు దేనస్థితిలో ఉంటే వారిని కూడా పైకి లేవనెత్తడం అనేది నీకు చాలా మంచిదై ఉన్నది. అది దేవుని యొక్క హృదయవాంఛ. అది దేవుని దృష్టికి ఎంతో విలువైనదిగాను ఘనమైనదిగాను ఉన్నది. తర్వాత ఎఫెసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2-3 వచనాలు చూస్తే ఇంకా పిల్లలు తల్లిదండ్రుల పట్ల నడుచుకోవాల్సిన విధానం గురించి ఇక్కడ రాయబడి ఉన్నది. పిల్లలారా, మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు. పిల్లల ఆయుష్కాలం అధికంగా పెరగాలంటే అమ్మా నాన్నని తిట్లు తిట్టకూడదు, దూషించకూడదు, వాళ్ళని శపించకూడదు. నీ కడుపుని నేను ఎందుకు పుట్టాను అని అనకూడదు. నువ్వు నాకు తండ్రివి కాదు, నువ్వు నాకు తల్లివి కాదు, నువ్వు నాకేం సంపాదించావు అని అనకూడదు. వాళ్ళు నీకు ఏమీ సంపాదించిన అవసరంలా. నీకు తల్లిదండ్రులు అయినందుకే వారిని నువ్వు సన్మానించాలి, వారిని గౌరవించాలి, వారిని చూసుకోవాలి. 10 మార్లు నీ తల్లిని తండ్రిని దూషించి తోలలాడుతుంటే నీ ఆయుష్కాలం తక్కువైపోతూ ఉంటుంది. హఠాత్తుగా అకాల మరణాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సామెతలు 20వ అధ్యాయం 20వ వచనంలో తన తల్లినైనను తన తండ్రినైనను దూషించు వాని దీపము కారు చీకట్లో ఆరిపోతుంది. నీ తల్లిని నీ తండ్రిని గౌరవించాలి తప్ప వారిని అగౌరవపరిస్తే నీ దీపం కారు చీకట్లో ఆరిపోతుందని ప్రభు అంటున్నాడు. తల్లిదండ్రులను సన్మానించే పిల్లలు దేవుని సన్నిధిలో ఉండే ధన్యతను దేవుడు ఇస్తానంటున్నాడు. మీ తల్లిదండ్రులను సన్మానిస్తే నన్ను సన్మానించినట్లే అంటున్నాడు. తల వెంట్రుకలు నెరిసిన వారు వచ్చినప్పుడు లేచి నిలబడండి, అధికారులు వచ్చినప్పుడు లేచి నిలబడండి, గౌరవించండి. ఇదంతా ప్రభు పెట్టినటువంటి నియమ నిబంధనలు, కట్టడలు. ఈ మాటలన్నీ దేవుని యొక్క హృదయాంతరంలోంచి వచ్చాయి. ఇది ఎవరో మనకి నేర్పించడం కాదు, స్వయాన మనల్ని సృష్టించిన దేవుడే. ఒక కుటుంబం ఉండాలని కోరుకున్న ఆ ప్రభువే, పిల్లలు ఉండాలని కోరుకున్న ఆ ప్రభువే ఆ పిల్లలు ఎలా ఉండాలి, ఆ తల్లులు ఎలా ఉండాలి, ఆ తండ్రులు ఎలా ఉండాలి, ఆ భార్యలు ఎలా ఉండాలి, ఆ భర్తలు ఎలా ఉండాలి, ఆ తోబుట్టువులు ఎలా ఉండాలి అనే విషయాలు కూడా
మరుగుపరచకుండా అన్నీ చాలా స్పష్టంగా మన కోసం రాసి ఉంచాడు. పిల్లలారా, తల్లిదండ్రుల పట్ల విముఖత భావం, అసహ్య భావం, ఏహ్య భావం ఉంటే అది తీసేసుకుంటే అది మీ ఆత్మీయ జీవితానికి మేలైంది కాదు. ఆయన సన్నిధిలో నువ్వు నిలబడి ఆయన సముఖంలో ఉండవలసిన వ్యక్తివి, ఆయన ఆశీర్వాదాలు పొందుకొని మంచి భవిష్యత్తు కలిగి వర్ధిల్లవలసినటువంటి వారు తల్లిదండ్రుల పట్ల మంచి భావన కలిగి ఉండాలి. సామెతలు 1:8 నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము, నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుము అని ఉంటుంది. లూకాసు వార్త 2:51 యేసు ప్రభువారు కూడా తల్లిదండ్రులకు లోబడి విధేయుడై వారి ఇంటి ఉండి వడ్రంగి పనుల్లోనూ అన్ని పనుల్లో చక్కగా సహకరించి ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇంకా పేరెంట్స్ ఏం కోరుకుంటారు? పిల్లల దగ్గర నుంచి ఎఫెక్షన్. దానికి మంచి మాదిరి యేసు ప్రభువారే. ఆయన శిలువ మీద మరణిస్తున్న సమయంలో కూడా తల్లిని చూసి, అమ్మా ఈ రోజు నుంచి ఈ శిష్యుడు నీకు కుమారుడిగా ఉంటాడని చెప్పాడు. ఆ శిష్యుని చూసి ఈ రోజు నుంచి నా తల్లి నీ తల్లిగా భావించి ఆమెను జాగ్రత్తగా చూసుకోమన్నాడు. అదే రీతిగా తల్లిదండ్రులు ఏం కోరుకుంటారు? పిల్లల యొద్ద నుంచి విజ్డమ్, జ్ఞానం కలిగి ఉండాలని కోరుకుంటాడు. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖాన్ని తీసుకొస్తాడని. లూకాసు వార్త 2:50 యేసు ప్రభువారు వయసు యందును, జ్ఞానమందును, ఆత్మయందును, మనుషుల దయందును, దేవుని దయందును ఎదిగి వర్ధిల్లుచుండెను అని రాయబడి ఉంది. అందువల్ల మన పిల్లలు జ్ఞానంలో ఎదగాలి. వాడు అంతేనండి, మూర్ఖుడండి, వాడు బుద్ధిహీనుడండి, భక్తిహీనుడండి, వాడికి తెలివి లేదండి అని అనొద్దు. నువ్వు నీ పిల్లలు జ్ఞానం కలిగిన పిల్లలుగా అయ్యి తీరతారు యేసు నామములో. నీ పిల్లల్ని ఆ విధంగా తీర్చిదిద్దుతాడు దేవాతి దేవుడు. ఎంత జ్ఞానం లేని బిడ్డనైనా జ్ఞానం కలిగిన బిడ్డగా చేయగలిగినటువంటి వాడు ఆ దేవాతి దేవుడు. సామెతలు 23:24-25 నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును, జ్ఞానము గల వారిని కనినవాడు వాని వలన ఆనందమునందును. నీ తల్లిదండ్రులు నీవు సంతోష పెట్టవలను, నిన్ను కనిన తల్లిని నువ్వు ఆనందపరచాలి. నిన్ను కన్న తల్లిని నువ్వు సంతోషపరిచి ఆనందపరిస్తే దేవుని ఆశీర్వాదాలు నీ తలపైకి దిగి వస్తాయి, దేవుని దీవెనలు నీపైకి దిగి వస్తాయి, దీర్ఘాయుష్షు నువ్వు పొందుకుంటావు, ఆయన సన్నిధిలో ఉండే ధన్యత నీకు కలుగుతుంది. కొంతమంది ఒకవేళ తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయటం వలన కొన్ని శాపాలు, కొన్ని కష్టాలు ఇళ్ల నుంచి పోవట్లేదు. చేసిన పొరపాటుని సరిదిద్దుకోవడానికి ఈరోజు తల్లిదండ్రులు బ్రతికలేరేమో, కానీ కనీసం దేవుని సన్నిధిలో ఆ పాపాలు ఒప్పుకుంటే ఆ విషయంలో క్షమాపణ కలిగి దైవ ఆశీర్వాదాలు జీవితంలో ప్రవహించే అవకాశం ఉంటుంది. అదే రీతిగా ఇళ్లలో ఉన్నటువంటి మామ, అల్లుళ్ళు, అత్త, కోడళ్ళు కూడా ఒకరి పట్ల ఒకరు ప్రేమ అభిమానాలు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అత్త కోడళ్ళు ఇళ్లలో ఉన్నారంటే ఒక ఋతు నయోమి లాగా ఉండాలి. నయోమిని చూసినటువంటి వారు ఏమన్నారో తెలుసా? 7 కొడుకుల కన్నా శ్రేష్టమైనటువంటి కోడలు నీకు ఇచ్చాడు, ఒక కోడలు 7 కొడుకులతో సమానం అన్నాడు. ఆ అత్త కూడా కోడల పట్ల ఎంత ప్రేమ అనురాగమో, ఆ కోడలు కూడా తన అత్త పట్ల ఎంత ప్రేమ అనురాగం కలిగి ఉన్నదో, ఒక తల్లి ఒక కుమార్తెలాగా, ఒక తండ్రి కొడుకులాగా, మామ అల్లుళ్ళు, అత్త కోడళ్ళు కలిసిమెలిసి ఉండాలనేది దేవుని యొక్క హృదయవాంఛ అయినది. మరి నేను మంచిగా ఉన్నా వాళ్ళు మంచిగా ఉండరండి అని అంటుంటారు కొన్నిసార్లు. నీ మంచితనం తిరిగి నీకే మేలు చేయబోతుంది. కీడుకు ప్రతి కీడు దేవుడు చేయొద్దన్నాడు. సో నీ మంచితనాన్ని నువ్వు కాపాడుకుంటూ వెళ్ళు, ఒక రోజున మంచిగా గెలుస్తుంది, చెడు ఎప్పటికైనా ఓడిపోవాల్సిందే. కోడలు నిన్ను ప్రేమించట్లేదా? ఆమెను నువ్వు యథావిధిగా ప్రేమించు. అత్త నిన్ను ప్రేమించట్లేదా? నువ్వు మాత్రం ప్రేమతోనే ఉండు. దేవునికి ఇష్టమైంది ఎవరు చేస్తారో అదే వారికి విజయముగా మారబోతుంది. దైవజనమా, దేవుని వాక్యానుసారంగా ఎవరైతే ముందుకు వెళ్తారో, ఎవరేమనుకున్నా వాళ్ళ జీవితాల్లో విజయం పొందుకుంటారు. దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోగలుగుతారు. దేవుని ప్రేమ కుటుంబంలో ఒంటరిగా ఉన్న, ఆధారం కోల్పోయిన వారికి కూడా తోడుగా ఉంటుంది. మాకు ఇదంతా లేదండి, నేను చాలా ఒంటరిగా ఉన్నాను, భర్త లేడు, తండ్రి లేడు, తల్లి లేదు, మేము అనాథలుగా ఉన్నాం, విధవరాండ్రుగా ఉన్నామంటే ఆ పరలోకపు తండ్రి వారిని ఎన్నడూ మర్చిపోను అంటున్నాడు. దైవజనమ 68:5 రాయబడి ఉంటుంది, తన పరిశుద్ధ ఆలయం మందుండే దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాండ్రుకు న్యాయకర్తనై ఉన్నాడు. ఆ తర్వాత 146:9 మనం గమనించినట్లయితే, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రును ఆదరించువాడు. తండ్రి లేని వారిని, విధవరాండ్రని ఆయన ఆదరిస్తాడు. కాబట్టి మాకెవరూ లేరని ఒంటరిగా ఉన్నవారు దుఃఖపడిన అవసరం లేదు. ఒంటరిగా ఉన్న వారికి దేవుడే సమస్తమయుండి, సర్వమయుండి, విధవరాండ్రికి, తండ్రి లేని బిడ్డలకి, తల్లి లేని బిడ్డలకి, అనాథలుగా ఉన్న వారికి, భార్యను కోల్పోయిన వారికి, భర్తను కోల్పోయిన వారికి, అలా ప్రతి ఒక్కరికి ఆయన సహాయకుడిగా ఉండి తోడునేడుగా ఉండి నడిపిస్తారని కూడా వాగ్దానం చేస్తున్నాడు. మరి కొంతమంది అవివాహితులుగా ఉంటారు, వారిని బట్టి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. మార్కు సువార్త 10:29-30 1 కొరింథీయులకు రాసిన పత్రిక
అధ్యాయము 32 నుండి 35 వచనాలు. పెళ్లి చేసుకున్న వాళ్ళు భార్యని భర్తని ఎలా సంతోషపరచాలని చూస్తారు, పెళ్లి కాని వారు దేవుణ్ణి ఎలా సంతోషపరచాలని చూస్తారు. పెళ్లి చేసుకోకుండా ఉన్నటువంటి యవన కన్యకులు అందరికీ కూడా కుటుంబ బాధ్యతలు ఉంటే మీకు దేవుని బాధ్యత అధికంగా ఉంది. హన్నా అనే స్త్రీ 84 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు మందిరాన్ని విడవకుండా 7 సంవత్సరాలు మాత్రమే తన భర్తతో కాపురం చేసి ఆ భర్త చనిపోయిన తర్వాత దేవాలయాన్ని విడవకుండా దేవుని యొక్క పరిచర్యలో విస్తారముగా అనేక మంది చేయలేనటువంటి గొప్ప పనిని హన్నా చేసినట్లుగా మనం చూస్తున్నాం. క్రొత్త నిబంధనలో దోర్కా అనేటువంటి ఆ స్త్రీ, ఆమె ఒంటరిగా ఉన్నటువంటి ఆవిడ తన చేతి పనులతో కుట్టు అల్లికలతో సంఘములో అద్భుతమైన దేవుని పరిచర్య చేసి ఒక రోజున కాయిలా పడి చనిపోయినప్పుడు అందరూ ఏడుస్తూ ఉండగా దేవాతి దేవుడు కనికరంతో ఆమె చేసిన ధర్మకార్యములను మంచితనాన్ని దేవుని పరిచర్యలో నిండు హృదయం ఆమె ఇచ్చిన సమయాన్ని జ్ఞాపకం చేసుకుని చనిపోయిన ఆమెను తిరిగి దేవుడు లేపాడు. దైవజనమా, ఒంటరిగా ఉన్నా నువ్వు కుటుంబంలో దేవుడు నిన్ను మర్చిపోవట్లేదు. విధవరాండ్రిగా ఉన్న తండ్రి లేని వారిగా నిన్ను మర్చిపోవట్లేదు. ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు భూ సంబంధమైనటువంటి సుఖ సౌఖ్యాలతోనూ ఇల్లు వాకిళ్లతోనూ స్థిరచరాస్తులతో దీవించబడి అంతటితో ఇక అయిపోయిందని నువ్వు తృప్తి పడవలసిన అవసరం లేదు. కానీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు ఎలా కట్టుకుంటున్నావు అనేది కూడా దేవాతి దేవుడు నీ గురించి ఆయన ఆలోచిస్తూ ఉంటాడు. మనమందరము కూడా దేవుని పిల్లలమని ఆయనే స్వయంగా చెప్పాడు. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము ఆ దేవుణ్ణి ఎలా సంతోషపరచాలో కూడా తెలుసుకోవాలి. ఈ లెసన్స్ అన్నీ చెప్పి దేవుడు మరలా ఆత్మీయతలోకి నడిపిస్తున్నాడు. నీ తల్లిని నీ తండ్రిని ఎలా సంతోషపరుస్తున్నావో ఆత్మలకు తండ్రి అయిన పరలోకపు తండ్రిని కూడా అంతకన్నా ఎక్కువగా సంతోషపరచాలి. నీ క్రియల ద్వారా, నీ కార్యముల ద్వారా, నీ భక్తి ద్వారా, నీ సత్క్రియల ద్వారా ఆ పరలోకపు తండ్రి కూడా నువ్వు సంతోషాన్ని తీసుకుని రావాలనేదే దేవుని యొక్క హృదయవాంఛ. ఒక కుటుంబంగా, ఆత్మీయ కుటుంబంగా కట్టబడి పరలోక రాజ్యంలో ఎత్తబడాలనేది దేవుని యొక్క అభిలాష అయినది. దైవజనమ, ఈ రీతిగా ఎవరైతే తమ కుటుంబ వ్యవస్థను కాపాడుకుంటూ ఉంటారో వారి కుటుంబానికి వచ్చే ఆశీర్వాదాలు ఏంటో 128 కీర్తనలో రాయబడి ఉంది. ఇప్పుడు అందరం కలిసి పెద్దగా చదువుదాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇజ్రాయేలు మీద సమాధానముండును గాక. ఆమేన్. ప్రభువా, నువ్వు ఈ లోకాన్ని ఎంతగా ప్రేమించావో ఆ లోకంలో ఉన్నటువంటి కుటుంబాలను కూడా, వ్యక్తులను కూడా, విధవరాండ్రిని, తండ్రి లేని వారిని, ఒంటరితనంలో ఉన్నవారిని, అయానా తండ్రి, భార్య భర్తల్ని, పిల్లల్ని అందరినీ నువ్వు ప్రేమిస్తున్నావు. అంత మాత్రమే కాదు, నీ సేవకు సమర్పించుకుని వివాహం లేకుండా నీ పరిచర్యలో కొనసాగాలనుకున్న వారికి ఇచ్చే యోగ్యత, ధన్యత ఎంతో ఘనమైంది నాయన. అయ్యా, మేమందరము నీ సముఖంలో ఉన్నాం ప్రభు. నీకు ఇష్టమైన పాత్రలుగా మా జీవితాన్ని మరచుకోండి అయ్యా. ఏ మాదిరి మేము కలిగి ఉండాలని ఆశపడుతున్నావో, పిల్లలు గాను, భార్యలు గాను, భర్తలు గాను, తండ్రులు గాను, ఆయా కుటుంబములస్తులుగా మా ధర్మములు మేము చక్కగా చేయగలిగిన సామర్థ్యం ఇవ్వండి. అప్పుడు నీ సన్నిధిలో ఉండే ధన్యత మేము పొందుకుంటామయ్యా. మేము ఫలిస్తాము నాయన. మేము చేసే ప్రతి పనిలో కూడా క్షేమాన్ని, ఆర్థిక వనరులు మేము సంపాదించుకోగలుగుతాం. నాకు సహాయం చేయండి డాడీ అని ఎవరికి వారుగా మీ 2 చేతులు పైకెత్తి నిండు హృదయంతో ప్రార్థన చేయండి. నేను నా ఇంటి వారము ప్రభు యేసుని సేవించెదము. నేను నా ఇంటి వారము ప్రభు యేసుని సేవించెదము. నా ఇంటి రక్షణ ప్రభు యేసే, నా ఇంటి అధిపతి క్రీస్తేసే. ఆరాధన నీకే మా యేసయ్యా, ఆరాధన నీకే మా ప్రభువా, ఆరాధన నీకే మా యేసయ్యా, ఆరాధన నీకే మా ప్రభువా. మా తోడు నీవే, మా నీడ నీవే, మా సర్వం నీవే యేసయ్యా. మా తోడు నీవే, మా నీడ నీవే, మా సర్వం నీవే యేసయ్యా. పోషకుడవు నీవే, మా కాపరి నీవే, మా దైవం నీవే యేసయ్యా.
అయా వారు చేసే పనుల్లో, ఆర్థిక వనరుల్లో వారికున్న కొదువు తీసివేసి వారి సరిహద్దులు విశాలపరిచి వారు కష్టపడిన కష్టాజితం చిల్లు చంచులో వేసినట్లుగా కాకుండా అది వారికి, వారి పిల్లలకి, వారి కుటుంబానికి, వారి వ్యక్తిగత జీవితాలకు స్థిరపరచమని యేసు నామములో అడుగుచున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్.